అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల2లో దారుణం జరిగింది. వైఎస్ఆర్సీపీ నేత శ్రీనివాసులకు చెందిన చిని తోటకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 400 చిని మొక్కలు దగ్ధమయ్యాయి. డ్రిప్ పైపులు, ఇతర పరికరాలు కాలిపోయాయి. దాదాపు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్లలో వైఎస్ఆర్సీపీ నేత శ్రీనివాసులకు చెందినటువంటి చిని తోటకు దుండగులు నిప్పు పెట్టారు. పోలీసులు కంప్లైంట్ చేశారు. దుండగులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు. శ్రీనివాస్. అరుణ, మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉరవకొండ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూడేరు మండలం మరుట్ల ఆ గ్రామంలో ఒక్కసారిగా దుండగులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీనివాస నాయుడుకు చెందిన బత్తాయి తోటను దహనం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే సుమారుగా 400 చిని చెట్లను నిప్పు పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. వాటి సుమారుగా 400 చెట్లు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. దీనికి సంబంధించి బాధితుడు పూర్తి స్థాయిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తున్న శ్రీనివాస్ నాయుడుకి సంబంధించి ప్రత్యర్థులు ఎవరు లేరు. అయితే రాజకీయ కారణాలతోనే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపున టీడీపీ నేతలు చేశారా, లేకపోతే ఇతర అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారు దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేయడం, శ్రీనివాస్ నాయుడుకు చెందిన సుమారుగా 400 చిన్ని చెట్లను దహనం చేయడం వెనుక పూర్తి స్థాయిలో ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే శ్రీనివాస్ నాయుడు కంప్లైంట్ చేశారు. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. శివారెడ్డి, మరి పోలీసులు కంప్లైంట్ నమోదు చేశారా? ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ నేతలే గానీ, కార్యకర్తలను బెదిరించడం గానీ, ఆస్తులు ధ్వంసం చేయడం గానీ మనం చూస్తూనే ఉన్నాము. సో దీనిపై పోలీసుల స్పందన ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మంత్రి నారా లోకేష్ బాటంగానే చెప్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై విచ్చలవిడిగా భౌతిక దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, హత్యాయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా వ్యవసాయ క్షేత్రాలు కూడా విచ్చలవిడిగా ధ్వంసం చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం మరుట్ల గ్రామంలో చోటు చేసుకున్న చిని చెట్ల దహనం కేసుకు సంబంధించి కూడా ఖచ్చితంగా టీడీపీ నేతల హస్తం ఉంటుందని భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే బాధితుడు ఫిర్యాదు చేశారు కానీ పోలీసులు మాత్రం ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఒకవేళ చూడాల్సింది ఈ రోజు ఏమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా, ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.